Good morning, children. మనం చాప్టర్ 3 హ్యూమన్ హెరిటేజ్ లో ఏన్షియంట్ ఇండియన్ స్కాలర్స్ గురించి డిస్కస్ చేసాము ఇప్పటివరకు. దాంట్లో గార్గి, చాణక్య, ఆర్యభట్ట, కబీర్ దాస్, తాన్సేన్, మిర్జా గాలిబ్, సావిత్రిబాయి ఫూలే, దాదాసాహెబ్ ఫాల్కే, శ్రీనివాస రామానుజన్, సితారాదేవి, మున్షీ ప్రేమ్చంద్, అమృత షర్గిల్, వీళ్ళందరూ ఏన్షియంట్ ఇండియన్ స్కాలర్స్. అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉంటారు, కానీ కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ మాత్రమే మనకు బుక్కుల్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. వాటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు పేజ్ నెంబర్ 50లో ప్రాక్టీస్ జోన్ 2 కూడా కంప్లీట్ అయిందమ్మా. టుడే వి విల్ డిస్కస్ పేజ్ నెంబర్ 51 నోబెల్ ప్రైజ్ విన్నర్స్. Nobel Prize winners. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అంటే ఇవి విశేషంగా ఏ రంగంలో అయినా కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. అది ఏంటో చూద్దాము. ఇండియన్స్ హ్యావ్ ఆల్సో బ్రాట్ గ్లోరీ టు ద కంట్రీ by winning the Nobel Prize in different fields. Different fields అంటే వివిధ రంగాల్లో, అది డాక్టర్లు గానా, టీచర్లు గానా, ఇంజనీర్స్ గానా, సైంటిస్టులు గానా, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అనేవి వస్తూ ఉంటాయేమో. ద నోబెల్ ప్రైజ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1901 టు హానర్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్, వరల్డ్ పీస్ and science. ఈ నోబెల్ ప్రైజ్ ని ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే 1901. ఇవి ఏ రంగంలో వాళ్ళకి ఇచ్చారు అంటే లిటరేచర్, వరల్డ్ పీస్ అండ్ సైన్స్ అంటే ప్రపంచ శాంతి అండ్ సైన్స్. ఫస్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి కానీ అక్కడ బి వస్తుంది కదా, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి ఇక్కడ యాక్చువల్గా బి వస్తుంది కదా, అంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళు బి వాడరు. మనం యాక్చువల్గా రవీంద్ర అంటే విఏ రాయాలి, కానీ వాళ్ళు బి వాడరు. రాసేటప్పుడు బి రాస్తాం, చదివేటప్పుడు విఏ చదువుతాం. రవీంద్రనాథ్ ఠాగూర్. హీ వాజ్ ఎ పోయెట్, రైటర్, ఫిలాసఫర్ అండ్ సోషల్ వర్కర్. పోయెట్ అంటే పద్యాలు, కవితలు అలాంటివి రాస్తూ ఉండేవాళ్ళు. రైటర్ అంటే బుక్స్ రాసేవాళ్ళు. ఫిలాసఫర్ తత్వవేత్త, అంటే ఎదుటివాళ్ళ మనుషుల గురించి తెలుసుకునే మనుషుల గురించి తెలుసుకునే ఒక శాస్త్రం. తత్వవేత్త, తత్వము అంటారు. ఇతను ఆ తత్వంలో కూడా ఒక గ్రేట్ పర్సన్. అండ్ సోషల్ వర్కర్, సొసైటీ కోసం పనిచేసే అతను. హీ వాజ్ బోర్న్ ఇన్ 1861 ఇన్ కోల్కతా. అతను పుట్టింది 1861లో కోల్కతాలో జన్మించాడండి. కోల్కతా. హీ ఫౌండెడ్ శాంతినికేతన్. శాంతినికేతన్ ఒక సంస్థని, ఆర్గనైజేషన్, ఒక స్కూల్ని స్టార్ట్ చేసి ఏ స్కూల్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ఇంపాక్టెడ్ ఎడ్యుకేషన్, న్యాచురల్ సరౌండింగ్స్ అండ్ ఎంపాసిస్ ఈజ్ లైడ్ ఆన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్. ఒక స్కూల్ స్టార్ట్ చేసి అతను పిల్లలకి న్యాచురల్ సరౌండింగ్స్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాల గురించి, అక్కడ ఉండే పరిస్థితుల గురించి పిల్లలకి తెలిసేటట్టు ఆ స్కూల్లో బోధించడం జరిగేదంట. అండ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్, భాష మీద పట్టు, కళలు, ఇవన్నీ కూడా అక్కడ నేర్పించేవాళ్ళు. ఠాగూర్ కంపోజ్డ్ మ్యూజిక్ విచ్ ఈస్ పాపులర్లీ నౌన్ యాజ్ రవీంద్ర సంగీత్. ఇతను కంపోజ్ చేసిన మ్యూజిక్కి ఒక పేరు, అది బాగా పేరు పొందిందంట.
ఆ సంగీతాన్ని ఏమని పిలుస్తారంటే రవీంద్ర సంగీత్. హిస్ బెంగాలీ సాంగ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్. ఇతను రాసిన బెంగాలీ భాషలో రాసిన పాటలన్నింటినీ సాంగ్స్ అన్నింటినీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగిందంట. హిస్ మోస్ట్ ఫేమస్ లిటరరీ వర్క్ ఈజ్ ఏ కాంపిలేషన్ ఆఫ్ సాంగ్స్ నౌన్ యాజ్ గీతాంజలి. ఇతను రాసిన పాటలన్నీ ఒక బుక్ రూపంలో ఉన్నాయంట. ఆ బుక్ని ఏమని పిలుస్తారంటే గీతాంజలి. హీ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 1913. ఇతనికి లిటరేచర్ విభాగంలో లిటరేచర్ విభాగంలో 1913లో ఈ నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. బికమింగ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ పర్సన్ టు బి అవార్డెడ్ ఇన్ దిస్ ప్రైజ్. అంటే ఇది మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే ప్రైజెస్లో నోబెల్ ప్రైజ్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ నాన్ యూరోపియన్, అంటే అప్పటి వరకు మన ఇండియా వాళ్ళు ఎవరికి రాలేదు, అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి వచ్చింది. ఫస్ట్ మన ఇండియాలో వచ్చింది ఎవరికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేమా. అండ్ ఎట్సెట్రా. ఠాగూర్ హ్యాస్ కంపోజ్డ్ నేషనల్ అంథమ్స్ ఫర్ 2 countries. ఇప్పుడు మనం నేషనల్ అంథమ్ జనగణమన పాడతాం కదమ్మా, ఆ జనగణమన రాసిన గ్రేట్ పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్. మన కంట్రీకి నేషనల్ అంథమ్ రాసి అలానే వేరే కంట్రీకి కూడా రాశారంటే ఈయన. ఆ కంట్రీ పేరు బంగ్లాదేశ్. అంటే ఇతను 2 countriesకి నేషనల్ అంథమ్ రాయడం జరిగింది, ఒకటి ఇండియా ఒకటి బంగ్లాదేశ్. అండ్ సెకండ్ వన్ సివి రామన్. ఇతనికి నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో వచ్చింది. అండ్ సెకండ్ వన్ సివి రామన్. సివి రామన్ ఫుల్ నేమ్ చంద్రశేఖర వెంకటరామన్. సి అంటే చంద్రశేఖర, వి అంటే వెంకట, రామన్. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ టు బి అవార్డెడ్ ఏ నోబెల్ ప్రైజ్ ఇన్ 1913. ఇతను 1913లో వచ్చింది, ఈయనకి 1930. ఫర్ ద స్టడీ ఆఫ్ లైట్. ఇతను కాంతి గురించి ఫిజిక్స్లో మనకి హై స్కూల్కి వెళ్ళాక వస్తుంది కాంతి అనే పదం, అంటే లైట్, దాని గురించి రీసెర్చ్ చేసిన దాంట్లో ఇతనికి 1930లో ఈ నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందమ్మా. హీ వాజ్ బోర్న్ నియర్ తిరుచిరాపల్లి, తమిళనాడు ఇన్ 1888. ఇతను తమిళనాడులో తిరుచిరాపల్లి అనే ప్లేస్లో 1888లో పుట్టడం జరిగింది. హీస్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. ఇతను ఫిజిక్స్ ఫీల్డ్లో వర్క్ చేసేవాడు. ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇతను చేసిన కృషిలో సైన్స్ అంటే ఏంటో ప్రపంచాన్ని అందరికీ తెలియచేయగలిగాడమ్మా. రికగ్నైజ్, గుర్తించడం. హీ వాజ్ ఆల్సో ద ఫస్ట్ టు వర్క్ ఆన్ ద సైంటిఫిక్ నేచర్ ఆఫ్ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ డ్రమ్స్ అండ్ స్ట్రింగ్స్. ఇప్పుడు మనం ప్లే చేస్తూ ఉంటాం కదా మ్యూజిక్లో, డ్రమ్స్, వీణ, వైలెన్ ఇలాంటివన్నీ. అవి మనం ప్లే చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఒక విధమైన సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ గురించి కూడా ఇతను చక్కగా సైంటిఫిక్ నేచర్ ద్వారా, అంటే అతను చేసిన రీసెర్చ్లో ఆ సౌండ్, ఇతను పనిచేసిన వాటి ఏంటంటే సౌండ్, లైట్. మీకు వీటి గురించి హై స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా వస్తుందమ్మా మీకు ఫిజిక్స్లో. ఈ సౌండ్, లైట్ మీద ఇతను రీసెర్చ్ చేసి మనకి ఫిజిక్స్లో చక్కటి విషయాన్ని ప్రపంచానికి తెలియచేయగలిగాడంట. అందుకని 1930లో సివి రామన్కి ఈ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. హీ ఆల్సో ఓన్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్
భారత్ రత్న ఇన్ 1954. మన ఇండియా వాళ్ళు ఇచ్చే భారత్ రత్న 1954లో మన ఇండియా వాళ్ళు ఇతనికి భారత రత్న బిరుదునిచ్చి సత్కరించారు. అంటే ఏదైనా ఫీల్డ్లో మంచి కృషి చేసిన వాళ్ళకి ఈ బిరుదులు ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎట్సెట్రా. An institution has been named after C.V. Raman. ఇతని పేరు మీద రీసెర్చ్ సెంటర్, అంటే అతను ఫిజిక్స్లో చాలా రీసెర్చ్ చేశారు కదా, అంటే సైన్స్ కోసం అతను చాలా కష్టపడ్డాడు. సో అందుకని అతని తరువాత అతని పేరు మీద బెంగళూరులో రామన్ రీసెర్చ్ సెంటర్ అని ఒక సెంటర్ని స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మనకి రాకెట్లు అవి తయారు చేసేవి కూడా రీసెర్చ్ సెంటర్లే. దాంట్లో చాలామంది మన ఇండియన్స్ బయట వాళ్ళు అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 52. మదర్ తెరీసా. మనకి ఈ పేరు అందరికీ తెలిసిన పేరే, మదర్ తెరీసా. Mother Teresa was born in Albania in 1910. ఆవిడ ఆల్బేనియా ప్లేస్లో 1910లో జన్మించారు. షీ కేమ్ టు ఇండియా 1929. ఆవిడ మన ఇండియాకి 1929లో రావడం జరిగింది. బికాస్ షీ వాంటెడ్ టు సర్వ్ యాజ్ ఎ మిషనరీ ఇన్ బెంగాల్. మనకి మిషనరీ స్కూల్స్ అని ఉంటూ ఉంటాయి కదా, అలాంటి స్కూల్లో వర్క్ చేయడానికి ఆవిడ వెస్ట్ బెంగాల్కి వచ్చారంట. షీ టాట్ at Loreto Convent School in Kolkata for 20 years and later became its headmistress. ఆవిడ ఒక కాన్వెంట్లో టీచర్గా వర్క్ చేయడం కోసం వెస్ట్ బెంగాల్లో ఉన్న కోల్కతాకి రావడం జరిగింది. ఆవిడ స్కూల్లో 20 years చేసిన తర్వాత అక్కడ హెడ్ మిస్ట్రెస్గా అంటే హెచ్ఎంగా కూడా ఆవిడ వర్క్ చేశారంట. షీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద కండిషన్స్ She was disturbed by the conditions of the poor people living in the slums of Kolkata. స్లమ్ ఏరియాస్ అంటే మురికి వాడలు అంటారు కదా, మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో అట్లా చూపిస్తారు. మన ఇంటి సరౌండింగ్లో కూడా స్లమ్ ఏరియాస్లో మనం చూస్తూనే ఉంటాం. స్లమ్ ఏరియాస్లో చిన్న చిన్న టెంట్ వేసుకుని అక్కడ ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి ఈవిడ చాలా డిస్టర్బ్ అయ్యిందని, అంటే బాధపడింది. She took basic medical training, after which she started reaching out to poor people affected by hunger and diseases. ఈవిడ టీచర్గా కదా వర్క్ చేసింది, కానీ వాళ్ళందరికీ సేవ చేయడం కోసం ఈవిడ బేసిక్ మెడికల్ ట్రైనింగ్ అంటే చిన్న చిన్న ఇంజెక్షన్ చేయడం, ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే దానికి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం, ఇలాంటి బేసిక్ మెడికల్ ట్రైనింగ్ తీసుకుని ఆ పూర్ పీపుల్ వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టారంట. వాళ్ళు ఆకలి తీర్చడం, అలాగే వాళ్ళకి వచ్చిన జబ్బుల్ని నయం చేయడం స్టార్ట్ చేశారంట ఈవిడ. షీ వోన్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 1979 ఫర్ హర్ సర్వీస్ టు ద నీడీ. ఈవిడ చేసిన ఈ సేవకి గుర్తుగా 1979లో ఈవిడికి 1979లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈవిడ ప్రజలకు చేసిన సేవకి గుర్తుగా ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. షీ వాజ్ ఆల్సో గివెన్ ద భారత రత్న ఇన్ 1980 ఫర్ హర్ సోషల్ వర్క్. అలాగే ఈవిడికి కూడా భారత రత్న అవార్డు ఇచ్చారు. లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1980లో భారతరత్న. ఆవిడ చేసిన సోషల్ వర్కింగ్ అంటే సొసైటీలో ఉన్న పీపుల్కి చేసిన వర్కింగ్. ఆవిడ అలా చిన్న చిన్నగా వైద్యం స్టార్ట్ చేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, మనం ఇప్పుడు కుష్టి వ్యాధి అని అంటూ ఉంటాం, ఇప్పుడు చాలామందికి లేదు ఓల్డెన్ డేస్లో వచ్చి. అవి ఏంటి ఏమవుతుందంటే ఇలా వేళ్ళు అవి పుండ్లు పడిపోయి బ్లడ్ కారుతూ అలా చాలా చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని కూడా ఆవిడ చేరతీసి, అంటే ఆ కుష్టి వ్యాధి అనేది అంటువ్యాధి అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా టచ్ చేసేవాళ్ళు కాదు.
అలాంటి కుష్ఠవ్యాధి రోగుల్ని, జ్వరం వచ్చిన వాళ్ళందరినీ చేరతీసి ఒక సంస్థని స్టార్ట్ చేసి వాళ్ళందరికీ సేవ చేసేది. ఆవిడ చేసిన సేవకి గుర్తుగా, సోషల్ వర్క్కి గుర్తుగా మన ఇండియా వాళ్ళు 1980లో భారతరత్న కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ అమర్త్య సేన్. Amartya Sen. He was won the Nobel Prize for Economics. Economics లో 1998లో నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. 1998లో. He is the first Indian economist to have achieved the honor. మన ఇండియాలోనే ఫస్ట్ ఎకనామిస్ట్గా ఇతను ఈ నోబెల్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. హీ వాజ్ బోర్న్ ఇన్ శాంతినికేతన్ ఇన్ 1933. 1937లో ఇతను శాంతినికేతన్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ స్టార్ట్ చేశారు కదా మా సంస్థ, అక్కడ జన్మించడం జరిగింది. ఇట్ ఈస్ సెడ్ దట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గేవ్ హిమ్ ద నేమ్ అమర్త్య. అక్కడే ఇతనికి పేరు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టారంట. ఏమని? అమర్త్య, విచ్ మీన్స్ ఇమ్మోర్టల్ ఆర్ సంథింగ్ దట్ కెనాట్ డై. దాని మీనింగ్ ఏంటంటే అమరుడు అంటే వాడికి చావు ఉండదు అని ఒక మీనింగ్ అతనికి వచ్చేలాగా పెట్టారంట. వెన్ he was 9 years old, అతనికి 9 years అప్పుడు, he experienced the Bengal famine in which lakhs of people lost their lives due to starvation. అతనికి 9 years వచ్చినప్పుడు కోల్కతాలో ఒక కరువు, అంటే పంటల పండగ, వరదలు వచ్చి సంథింగ్ ఏవో జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఒక కరువు వచ్చిందంటే అక్కడ కల్కటాలో వచ్చి lakhs of people lost their lives. చాలామంది చనిపోయారు, ఇల్లు లేకుండా అయిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారంట కరువు వల్ల. దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ మెనీ ఆఫ్ హిస్ గ్రేట్ రైటింగ్స్. ఇతను ఆ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇతను తన రైటింగ్ ద్వారా తెలియచెప్పగలిగాడంట. ప్రతి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బుక్ రూపంలో రాసేవాళ్ళమ్మ. అంటే అది చదివితే మిగిలిన వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది అని చెప్పి చాలామంది. అలా ఇతను కూడా ఆ స్టార్వేషన్, కరువు వచ్చిన టైంలో అక్కడ పీపుల్ పడ్డ బాధలు, చనిపోయిన వాళ్ళ లైఫ్ గురించి అవన్నీ కూడా ఇతని రైటింగ్లో చాలా చక్కగా కనిపించేవంట. సేన్ హ్యాస్ డన్ స్టడీస్ ఆన్ ఫెమైన్స్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా. అతను బుక్ రాయడమే కాకుండా అక్కడ ఉండే పరిస్థితులను కూడా ఆయన చాలా చక్కగా అర్థం చేసుకోగలిగి, లివింగ్ కండిషన్ ఆఫ్ పూర్ పీపుల్, మన ఇండియాలో ఉండే పూర్ పీపుల్ యొక్క లైఫ్ ఎలా ఉందో అన్నది కూడా అతను చాలా చక్కగా స్టడీ చేయగలిగాడు. స్టడీ చేయడం అంటే ఇప్పుడు మనం చూస్తాం చాలామంది పూర్ పీపుల్ని, మన అందరి గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోలేము, కానీ ఆయన చక్కగా అర్థం చేసుకుని అతను బుక్ రూపంలో రాయడం జరిగిందంట. అలానే వాళ్ళ యొక్క లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, పూర్ పీపుల్ యొక్క లైఫ్ కండిషన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద కూడా అతను గ్రంథాలు, బుక్స్ రాయడం జరిగిందంట. హీ వాజ్ ఆల్సో అవార్డెడ్ భారతరత్న ఇన్ 1999. ఇతనికి కూడా 1999లో భారతరత్న ఇవ్వడం జరిగింది. ఓకేమ్మా, ఈ 4 మెంబర్స్ అంటే ఇంకా చాలామంది ఉన్నారు, ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే మనకి ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్లో వచ్చింది 1913లో. సివి రామన్కి ఫిజిక్స్లో అతను చేసిన కృషికి, సౌండ్ లైట్ అనే కాన్సెప్ట్ మీద ఆయన చేసిన కృషికి 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. భారతరత్న వచ్చి 1954లో ఇచ్చారు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ మదర్ తెరీసా, ఈవిడికి 1979లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1980లో భారతరత్న ఈవిడ చేసిన సోషల్ వర్క్కి మన ఇండియా వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ అమర్త్య సేన్
ఎకనామిక్స్లో ఇండియన్లో ఫస్ట్ ఎకనామిస్ట్ ఎవరు అంటే ఎకనామిక్స్లో 1998లో అయితే నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలానే 1999లో భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఓకేమా. ఇక్కడ ప్రాక్టీస్ జోన్ 3 ఉంచుకోండి. కరెక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ రీరైట్ దెమ్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది, అది తీసి ఆ ప్లేస్లో కరెక్ట్ వర్డ్ పెడితే సరిపోతుంది. ఫస్ట్, సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎకనామిస్ట్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్. ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది సివి రామన్ అని ఇచ్చారు. కరెక్టా? సివి రామన్ వచ్చింది ఇక్కడ ఫిజిక్స్లో కదా, మరి ఇక్కడ వచ్చింది ఎవరికి? ఎకనామిక్స్లో వచ్చింది ఎవరికి? అమర్త్య సేన్. సో సివి రామన్ తీసి ఆ ప్లేస్లో అమర్త్య సేన్ అని పెట్టి మొత్తం సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, మదర్ తెరీసా వన్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఇన్ 1913. 1913లో మదర్ తెరీసాకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఇది కరెక్టా? రాంగ్. 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరు? చూడండి, 1913లో నోబెల్ ప్రైజ్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. మదర్ తెరీసా ప్లేస్ తీసి ఆ వర్డ్ తీసి ఈ వర్డ్ రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్, మోస్ట్ ఫేమస్ వర్క్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ ఎ కంప్లీషన్ ఆఫ్ సాంగ్స్ నౌన్ యాజ్ ఏ గాబన్. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సాంగ్స్ అన్నీ కూడా ఎలా పేరు పొందినాయి అంటే గాబన్ అంటున్నారు. అది రాసిన పాటలన్నీ కూడా ఎలా పేరు పొందినాయి? గీతాంజలి. అంటే గాబన్ చివరున్న జిఏబిఏ అని తీసి ఆ ప్లేస్లో గీతాంజలి రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, మీరు ట్రై చేయండి. నేను కూడా ఫిల్ చేసి టెక్స్ట్ బుక్ పెడతాను వాట్సాప్లో. ఓకేనా? పేజ్ నెంబర్ 52. బాయ్ అమ్మా.